హలో అండి, అందరికీ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భూమి గగన్తో రాకపోవడంతో నేనేం తప్పు చేశాను భూమి? చిన్నప్పటి నుండి నాకు అన్ని అవమానాలే. ఇదిగో నా ప్రతిబింబం అనుకున్న నువ్వు కూడా ఇప్పుడు ఇలా చేస్తున్నావు. ఇది కరెక్ట్ కాదు భూమి అని చెప్పేసి గగను భూమిని అడగగానే, నన్ను క్షమించండి, మనం ఇలా వెళ్ళడం నాకు తప్పనిపిస్తుంది అని చెప్పేసి భూమి చెప్పగానే, నన్ను కట్టుకోవాలి అంటే ఇదొక్కటే మార్గం అని చెప్పి నేను నీకు ఎప్పుడో నచ్చ చెప్పాను. నా బాధ నీకు అర్థం కావడం లేదా అని చెప్పేసి గగను అడగగానే, అర్థమవుతుందండి, అలా అని నేను మా నాన్నని వదిలేసి రాలేను అని భూమి చెప్పగానే, మా అమ్మ అంటే నాకు ప్రాణం అని నీకు తెలుసు కదా భూమి. అలాంటి అమ్మకు మన పెళ్లి గురించి చెప్పకుండా నీకోసం నేను వదిలేసి వచ్చాను. మరి మన కోసం నువ్వు మీ నాన్నని కొన్ని రోజులు వదిలేయలేవా అని చెప్పేసి గగన్ అడగగానే, కష్టమా నష్టమోనండి, ఇప్పటి వరకు మీరు మీ అమ్మగారితో టైం స్పెండ్ చేశారు, తన ప్రేమని మీరు ఆస్వాదించారు. కానీ నేను అలా కాదు కదా. ఇప్పుడే నాన్నకి నేను కూతుర్ని అని తెలిసింది. అప్పుడే నాన్న మనసుని కష్టపెడుతూ ఎలా వస్తానండి అని చెప్పి భూమి చెప్పగానే, మన ఇద్దరి పెళ్ళికి మీ నాన్న ఎప్పటికీ ఒప్పుకోడు. నేను ఎప్పుడు అడుగుతున్న మాటే ఇప్పుడు కూడా అడుగుతున్నాను. మా ఇద్దరిలో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావో చెప్పు భూమి అని చెప్పేసి గగను కోపంగా అడగగానే, అలా అనకండి, మన పెళ్ళికి మా నాన్న ఒప్పుకుంటారు అనే ఆశ ఇంకా నాలో ఉంది అని చెప్పేసి భూమి గగన్ చేతులు పట్టుకుని బ్రతిమలాడుతుంటే, ఇక గగన్ అయితే కోపంగా భూమి చేతులు విదిలించుకొని ఆశలు అడియాసలై కళ్ళలు కన్నీళ్ళయ్యి, నాకు విసుగు వచ్చేసింది భూమి. ఫైనల్గా అడుగుతున్నాను, మా ఇద్దరిలో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే నువ్వు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావో ఇప్పుడే చెప్పే భూమి అని చెప్పేసి గగన్ అడగగానే, అంటే అది కాదండి అని చెప్పేసి భూమి చెప్పబోతుంటే, వద్దు భూమి, ఆన్సర్ మాత్రమే చెప్పు, ఇంకొక మాట కూడా మాట్లాడద్దు. నేనా మీ నాన్ననా? చెప్పు భూమి, నిన్నే అడుగుతున్నాను అని చెప్పేసి గగను కోపంగా అడగగానే, ఇక భూమి అయితే ఏడుస్తూ, నేను రాలేనండి అని చెప్పేసి అంటుంది. ఇక ఈ మాటలన్నీ వింటున్న శరత్చంద్ర అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక అపూర్వ అయితే ఏంటి ఇలా జరిగింది అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక గగన్ అయితే నేను రాలేనండి అని చెప్పి భూమి చెప్పిన మాటతోటి, అయితే మనం ఆఖరిసారి కలవడం ఇదే అనుకుంటా. దీని తర్వాత అనుకోకుండా మనం కలిసినా కూడా నువ్వెవరో నేనెవరో భూమి, ఇక కలవము, దట్స్ ఆల్ అని చెప్పేసి ఇక భూమి ఏడుస్తూ బ్రతిమలాడుతున్నా కానీ ఇక గగన్ అయితే భూమి మాట వినిపించుకోకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక భూమి అయితే గగను అలా వెళ్ళిపోవడంతో అక్కడే కుప్పకుల్లిపోయి ఏడుస్తూ ఉంటే, ఇక భూమి దగ్గరకు వచ్చిన శరత్చంద్ర అయితే భూమిని హక్ చేసుకుంటాడు. దాంతో భూమి ఎంతగానో ఎమోషనల్ అయిపోతూ శరత్చంద్రని హక్ చేసుకుని నాన్న అంటూ ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఏమో ఇక శరత్చంద్ర భూమిని గదిలోకి తీసుకెళ్ళి ఇక తన చేయి పట్టుకొని, అమ్మ భూమి, ప్రాణం ఇచ్చిన కన్న వాళ్ళని కాదనుకొని ప్రాణంగా ప్రేమిస్తున్నాను అని చెప్పి ప్రేమించిన వాడితోనే వెళ్ళిపోయే ఆడపిల్లలున్న ఈ రోజుల్లో నువ్వు ప్రాణంగా ప్రేమిస్తున్న గగన్కి వస్తాను అని చెప్పి మాటిచ్చి కూడా ఈ తండ్రి కోసం ఆగిపోయావమ్మా. అందుకు నాకు చాలా గర్వంగా ఉందమ్మా అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే ఇక భూమి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే, ఏంటమ్మా నువ్వు గగన్కి ఇచ్చిన మాట నాకెలా తెలిసింది అని చెప్పి అనుకుంటున్నావా? నువ్వు గగన్ మాట్లాడుకోవడం నేను విన్నానమ్మా. నువ్వు వాడితో వెళ్ళిపోవాలి అనుకుంటున్నావని నాకు అప్పుడే తెలుసు. నిన్ను అప్పుడే అడగచ్చు, అడ్డుకోవచ్చు, కానీ నాకు ఏం రైట్ ఉందని నేను అడగనమ్మా. నిన్ను కన్నానే కానీ నిన్ను పెంచానా? లేదు కదా. అసలు నువ్వు పుట్టావని కానీ బ్రతికే ఉన్నావని కానీ నాకు అసలు తెలియదు కదమ్మా. మీ అమ్మ అయితే నీకోసం 2 సార్లు చనిపోయింది. ఒక బిడ్డకి ప్రాణం ఇవ్వడమే ఆడదానికి చావుతో సమానం. అటువంటిది ఆ మంటల్లో కాలిపోతూ కూడా నిన్ను కాపాడుకుంటూ మరొకసారి చనిపోయింది. అలాంటి అమ్మకే నిన్ను అడిగే రైట్ ఉంది భూమి. నాకేం రైట్ ఉంది భూమి? ప్రేమించిన అతనితో వెళ్ళిపోతావా? ఈ నాన్న కోసం ఆగిపోతావా అని చెప్పేసి ఎంతగానో భయపడుతూ ఈ క్షణం వరకు ఎదురు చూస్తూ కూర్చున్నానమ్మా. ఈ తండ్రి కోసం ఆగిపోయినా నిన్ను చూస్తూ ఉంటే ఇప్పుడు నాకు గర్వంగా ఉందమ్మా. నా కోసం ఆగిపోయినా నీ కోసం నేను ఏదో ఒకటి చేయాలమ్మా. అడుగమ్మా, నీకేం కావాలో అడుగమ్మా. ఆ ఒక్క గగన్ గారిని తప్ప నీకు ఇంకేం కావాలన్నా సరే తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెడతానమ్మా. అడుగమ్మా అని చెప్పేసి శరత్చంద్ర భూమిని అడుగుతూ ఉంటే, వద్దు నాన్న, నాకేం వద్దు నాన్న. గగన్ గారు మీరు ఇద్దరు నా ప్రపంచం అనుకున్నాను, కానీ ఇప్పుడు గగన్ గారు నాకు గగనమంతా దూరం అయిపోయారు నాన్న. ఇప్పుడు నాకు మిగిలి ఉన్న ప్రపంచము మీరే. మిమ్మల్ని నా కంటికి రెప్పలాగా చూసుకునే అవకాశాన్ని, మీతో మీ ప్రేమని ఆస్వాదిస్తూ శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయే భాగ్యాన్ని ఇవ్వండి చాలు నాన్న. నాకు ఇంకేం వద్దు, నాకు ఇది చాలా నాన్న అని చెప్పేసి భూమి శరత్చంద్రాన్ని పట్టుకొని ఎమోషనల్ అయిపోతూ ఏడుస్తూ ఉంటుంది. తర్వాత ఏమో ఇక గగన్ అయితే భూమి రాను అని చెప్పడంతో బార్కెళ్ళి అక్కడ కూర్చొని భూమి అన్న మాటల్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటే, ఇక వెయిటర్ వచ్చేసి, సార్ మీకేం కావాలి అని చెప్పేసి అడిగితే, భరించలేని బాధ నా గుండెల్లో ఉంది, దాన్ని తగ్గించడానికి ఏదైనా సరే తీసుకురా అని చెప్పేసి గగను అంటాడు. తర్వాత ఏమో ఇక ఆ వెయిటర్ గగన్కి మందు తెచ్చివ్వగానే ఇక గగన్ అయితే ఆ మందు తాగుతూ
భూమి అన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ ఇక బలవంతంగా వామిటింగ్ వస్తున్నా సరే ఆ మందు తాగుతూ ఉంటాడు. వెయిటర్ ఇంకోటి తీసుకురా అని చెప్పేసి గగన్ అనగానే, సార్ మీరు ఇప్పటికే చాలా తాగారు సార్, ఇక తీసుకురాను అని చెప్పేసి అంటే, ఎంత తాగినా కూడా ఆ బాధ తగ్గడం లేదు, వెళ్ళి తీసుకురా అని చెప్పేసి గగన్ చెప్పగానే ఇక వెయిటర్ అయితే సరే సార్ అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక గగన్ అయితే మందు ఎక్కువగా తాగడం వల్ల స్పృహ కోల్పోయి అలా బార్లోనే పడిపోయి ఉంటాడు. తర్వాత ఏమో ఇక శరచంద్ర గదిలోకి రాగానే, బావా ఏమైంది బావా, ఎందుకు అలా ఉన్నావు? ఆ గగన్ గాడితో వెళ్లకుండా మన భూమి మన దగ్గరే ఉండిపోయింది కదా బావా, ఇంకెందుకు అలా ఉన్నావు అని చెప్పేసి అపూర్వ అడగగానే, ఈ నాన్న మీద ఉన్న ప్రేమ తనని ఇక్కడ నుండి వెళ్ళిపోనివ్వకుండా చేశాయి అపూర్వ, కానీ తను ప్రేమించిన వాడికి దూరం అయ్యాను అన్న బాధ భయము తన కళ్ళల్లో స్పష్టంగా కనబడుతున్నాయి. తన ప్రేమకి విలను ఎవరో కాదు నేనే. నేను నాన్నను కాబట్టి తను నన్ను తిట్టకపోవచ్చు, కానీ నాన్న కారణంగానే నా ప్రేమని త్యాగం చేయాల్సి వచ్చిన ఆలోచన, ఇంకా చెప్పాలి అంటే ఒక రకమైన ఆలోచన ద్వేషం భూమిలో అలానే ఉండిపోతాయి. అది తలుచుకుంటానే నా గుండె ఆగిపోయినా బాగుండు అని నాకు అనిపిస్తుంది అపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర చెప్పగానే, బావా నువ్వు అలా మాట్లాడుకు, నీకేమైనా అయితే నేనేమైపోవాలి చెప్పు అని చెప్పేసి అపూర్వ అంటుంది. అయినా పోయి ఆ గగన్ గారిని ప్రేమించాలా? వాణ్ణి కాకుండా ఇంకే అనామకునైనా ప్రేమించి ఉంటే గన ఆడంబరంగా పెళ్లి చేసిండేవాణ్ణి కదా అపూర్వ అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు. బావా నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. ఏం చేసైనా సరే ఆఖరికి నా ప్రాణం ఇచ్చైనా సరే బావా, భూమి ప్రేమ కథలో నువ్వు విలన్ కాకుండా నేను చూసుకుంటాను, ఇది నా ప్రామిస్ అని చెప్పేసి ఇక అపూర్వ అయితే శరత్చంద్రకి ప్రామిస్ చేస్తుంది. తర్వాత ఏమో ఇక భూమి గగన్తో రాను అన్న మాటల్ని గుర్తు చేసుకుని ఎంతగానో కుమిలిపోతూ ఉంటుంది. ఇంకొక వైపు గగన్ కూడా బార్లో పెగ్గు మీద పెగ్గు వేస్తూ అలా మందు తాగుతూనే ఉంటాడు. ఇంకొక పెగ్గు తీసుకురా అని చెప్పేసి వెయిటర్ని అడగనే, సార్ క్లోజింగ్ టైం సార్, కావాలంటే మీకు పార్సిల్ తీసుకొస్తాను అని చెప్పేసి ఇక ఆ వెయిటర్ అయితే పార్సిల్ కోసం అని చెప్పేసి గగన్కి మందు బాటిల్ తెచ్చివ్వగానే ఇక గగన్ అది తీసుకొని అక్కడే తాగుతూ ఉంటాడు. ఇక వెయిటర్ అయితే, సార్ ఇప్పటికే 1 గంట అవుతుంది సార్ టైము అని చెప్పేసి చెప్పగానే, ఓకే అలాగే వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇక గగన్ అయితే తప్పతాగి తూలుతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. మరి భూమి చేసిన మోసాన్ని శారద ఎలా ఖండిస్తుంది? భూమి గగన్ తప్పతాగాడు అని చెప్పేసి తన కోసం వెళ్ళిపోతుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.